తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొన్న మంత్రి తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రవాసులు సహకరించాలని కోరారు. పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. హైదరాబాద్లో 10 కోట్లతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణలో ఏటీఏ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు త్వరలో ప్రభాత బేరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి. ఈనాడు సప్త సముద్రాలు దాటి దశాబ్దాల క్రితం కష్టపడి చదువుకొని మీ స్వయం కృషితోటి ఇక్కడికి వచ్చి మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు ఆలోచనలు వారసత్వ సంపదను కాపాడుతున్నట్టు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒకటి, అమెరికా సామ్రాజ్యం అమెరికా యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడతా ఉన్నారు. అట్లాగే సాంకేతిక పరిజ్ఞానానికి దోహదపడతా ఉన్నారు. అట్లాగే పుట్టి పెరిగినటువంటి పల్లెల్ని పట్టణాలను వదలకుండా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు అండగా ఉంటున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంతకుముందు మీరు లెక్కలు చెప్పినారు, డాలర్స్ పంపుతా ఉన్నారు. అది ఇంత గొప్పగా ఇవన్నీ చేస్తూ కూడా తెలంగాణలో అంటే మన తెలుగువారు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక పైకి గడచిన 35-36 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా కొనసాగుతున్నందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా.